సిక్స్త్ వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. జాతీయ రహదారి NH-44 పై ప్రమాదం జరిగింది. జడ్చర్ల జాతీయ రహదారి మాచారం దగ్గర కొల్లాపూర్ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్నటువంటి DCM ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది కొల్లాపూర్ కు చెందినటువంటి ఆర్టీసీ బస్సు కొల్లాపూర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో ఇది కర్నూలు వెళ్లవలసి ఉంది. ఇదే క్రమంలో అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి కొల్లాపూర్ బస్సు జడ్చర్ల జాతీయ రహదారికి సమీపంలోని మాచారం దగ్గర ముందుగా వెళ్తున్నటువంటి DCM సడన్ గా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి బస్సు డ్రైవర్ DCM ను ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఘటన సమయంలో మొత్తం బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 34 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఈ ఘటన జరిగినప్పుడు, ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బస్సు డ్రైవర్ లోపలే ఇరుక్కుపోయాడు. దాదాపు కొంతసేపు తర్వాత బస్సు డ్రైవర్ ను అతి కష్టం మీద బయటికి తీసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా 31 మందికి తీవ్ర గాయాలు కాగా విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేశారు. అక్కడి నుంచి గాయపడ్డ వారిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, అదే విధంగా లోకల్ గా మిగతా వాహనదారులంతా కూడా ఉలిక్కి పడ్డారు. పండగ వేళ విషాద ఛాయలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ జడ్చర్ల జాతీయ రహదారిపై కనిపిస్తుంది. ఇప్పటికీ గాయపడ్డ వారిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ తీవ్ర గాయాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా జాతీయ రహదారి NH-44 పై నిత్యం వేలాది వాహనాలు అధిక స్పీడ్ తో కూడా ప్రయాణం చేస్తుంటాయి. ఇదే క్రమంలో చాలా సందర్భాల్లో ఒకవైపు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కావచ్చు, మరోవైపు కార్లు, అదే విధంగా ఆర్టీసీ బస్సులు, ఇవన్నీ కూడా నిత్యం వేలాది మంది ప్రయాణికులను ఒక చోటు నుంచి ఒక చోటికి తరలిస్తుంటాయి. ఇదే క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా సందర్భాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కానీ, అదే విధంగా ఆర్టీసీ బస్సులు కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురవుతూ వారి కుటుంబాలను కోల్పోతూ రోడ్డు మీద పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. గత నెల క్రితం కూడా పెద్ద ఎత్తున ఈ ఆర్టీసీ బస్సుల్లో చనిపోయి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కి పడ్డారు. పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండొచ్చు, దాంతో చాలా మందికి ఇబ్బంది ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు, కానీ తీవ్ర గాయాలు మాత్రం అయ్యాయి. దీనికి సంబంధించి అడిషనల్ SP కూడా ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో మొత్తంగా రహదారి అంతా కూడా ఫాగ్ ఉంటుంది, అంటే పొగ మంచు ఉంటుంది. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను అంచనా వేయడంలో డ్రైవర్లు కొంత విఫలమవుతున్నారు. దాంతో పాటు కొంత మితిమీరిన వేగం కూడా ఈ యొక్క ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. ఘటన జరిగిన వెంబడే అక్కడికి పక్కగా వెళ్తున్నటువంటి వాహనాలతో పాటు స్థానికంగా ఉన్నవారు ఈ ఘటనను గమనించి వెంటనే బస్సు దగ్గరికి వెళ్లి అక్కడ బస్సులో ఉన్న వారందరినీ కూడా బయటికి తీశారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి అంబులెన్సులన్నీ కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు ఎవరెవరైతే తీవ్ర గాయాలయ్యాయో వారిని వెంటనే ఉటావుటిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పాటు దీనికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేశారు. జాతీయ రహదారి కాబట్టి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ క్రమంలో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా పోలీసులు దీన్ని వెంటనే క్లియర్ చేసి మిగతా వాహనాలకు ఇబ్బంది రాకుండా చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. ఇక ఓవరాల్ గా ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి DCM కు తప్పు ఉందా, లేదంటే
బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉందా అంటూ కూడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఇక ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల గతంలో కూడా పండగల సమయంలో ఇదే విధంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఈ ప్రమాదంతో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తమ వారికి ఏమైందోనన్న క్రమంలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తంగా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను చేరవేసి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యులకు బంధువులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వారికి సంబంధించినటువంటి బంధువులు మెల్లిమెల్లిగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్ గా మనం మొత్తం ఆ దృశ్యాలను చూడొచ్చు. చాలా క్లియర్ గా బస్సుకు సంబంధించినటువంటి ముందు భాగం అంతా కూడా చాలా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరింత తీవ్రంగా ప్రమాదం జరిగి ఉంటే మాత్రం దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులకు తీవ్రమైనటువంటి గాయాలతో పాటు పెను ప్రమాదమే జరిగి ఉండేదని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో దీపావళి పండుగ సందర్భంలో కూడా పాలెం సమీపంలో దాదాపు 43 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఇదే క్రమంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో కూడా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై దాదాపు అక్కడ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు మాత్రం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ చాలా చోట్ల ఈ తనిఖీలు మిస్ అవుతున్నాయి. మేజర్ గా పండగ సమయాల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు తమ సొంత ఊర్లకు బయలుదేరి వెళ్తారు, సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వెళ్తుంటారు. కానీ ఆర్టీఓ అధికారులు ఎవరైనా సరే ముందస్తుగా ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి వాటిపైన నిఘా పెట్టాల్సి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి స్పీడ్ లిమిటేషన్ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రైవేటు బస్సులకు సంబంధించి చాలా సందర్భాల్లో మితిమీరిన వేగం వద్దు అంటూనే ఒకవైపు ఆర్టీఏ అధికారులు చెప్తున్నప్పటికీ అది కొన్ని రోజులు మాత్రమే పాటించి తర్వాత తూతూ మంత్రంగా వాటిని వదిలేసి ఈ యొక్క ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుంటారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనలో ఆర్టీసీ బస్సుకు సంబంధించి కొంత స్పీడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఎదురుగా ఉన్నటువంటి డీసీఎం సడన్ గా బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా స్థానికులు ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఒకసారిగా ప్రయాణికులంతా సురక్షితమని తెలుసుకోవడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మన గతంలో సేమ్ జడ్చర్లకు సమీపంలోనే ఒక ట్యాంక్ ఏదైతే గ్యాస్ తో వెళ్తున్నటువంటి ఒక ట్యాంక్ కూడా ప్రమాదానికి గురై లీకేజ్ అయింది. అప్పుడు కూడా సేమ్ కొంత ఆందోళనకు గురయ్యారు. కానీ అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనతో తిరిగి మరొకసారి అధికారులు కూడా ఉలిక్కిపడ్డారు. అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అధికారులు అలర్ట్ అయ్యి ఎవరికి ఏమి కాకుండా చూసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక జిల్లాలో ఉన్నటువంటి చాలా వాహనాల పైన ఆర్టీఓ అధికారులు దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఇక ఇది కర్నూలుకు వెళ్లాల్సినటువంటి బస్సు మధ్యలోనే అక్కడే ఆగిపోవడంతో మిగతా ప్రయాణికులను వారి సురక్షిత ప్రాంతాలకు వేరే వాహనాల్లో తరలించినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికి 54 మంది ఉన్నటువంటి ప్రమాద సమయంలో 54 మంది ఉన్నటువంటి ఈ ప్రమాద ఘటనలో బస్సులో ఉన్నటువంటి 34 మందికి మాత్రం తీవ్ర గాయాలతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తినట్టుగా తెలుస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీతో పాటు మిగతా ఆర్టీఓ అధికారులు కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు పరిస్థితిని సమీక్షిస్తూ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ చాలా మనం చేవెళ్ళ రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనలో కూడా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చాలా సందర్భాల్లో మొత్తంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఫోటోలు 2-3